హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు మెజర్మెంట్తో 2 కప్పుల వరకు నీళ్లు, కొంచెం అంతా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1 కప్పు సూజీ రవ్వ వేసుకొని మెత్తగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం 1 కప్పు పచ్చి కొబ్బరి, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల వరకు మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడరు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న సూజీ రవ్వని కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతిని తడుపుకుంటూ రౌండ్గా ఇలా సాఫ్ట్గా బాల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మనం చపాతీలాగా ఒత్తుకొని ఇలా రౌండ్ షేప్ ఉన్న ఒక బాక్స్ కానీ లేదు అంటే ఏదైనా గ్లాస్ కానీ తీసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో తీసుకున్నాను. ఇక్కడ మొత్తం అన్నిటిని కూడా ఇదే విధంగా తీసేసుకొని మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా వేసుకొని లోపల మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకొని ఒక మంచి డిజైన్ రావటం కోసం ఇక్కడ నేను పెన్సిల్ని యూస్ చేస్తున్నాను. పెన్సిల్ ఇంకా స్పూన్తో ఒక మంచి డిజైన్ అయితే చేసుకున్నానండి. సంక్రాంతి పండగకి గజ్జికాయలు అయితే చేసుకుంటూ ఉంటాం కదా, వాటిని ఇలా మంచి షేప్ రావాలి అనుకుంటే నీట్గా ఇలా డిజైన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవటమే అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. రెగ్యులర్గా గజ్జికాయల్ని మైదా లేదా గోధుమ పిండితో చేస్తూ ఉంటాం కదండి, ఇలా సూజీ రవ్వతో పాకం గజ్జికాయలు చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పాకం కోసం 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు తీసుకొని పాకం బాగా మరిగిన తర్వాత మంచి టేస్ట్ కోసం యాలకుల పొడి వేసి మనకి లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పాకంలో ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ గజ్జికాయలను అయితే వేసి 1 నిమిషం పాటు ఉడికించుకోండి. 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాకాన్ని చక్కగా పీల్చేసుకుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ, 1 వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి.